ఏమైందమ్మా? ఈ సమయంలో ఎందుకు నిద్ర లేచా? ఏం లేదమ్మా, నువ్వు నిద్రపో. నిన్నట్లో మళ్ళీ ఏదైనా పీడకలు వచ్చిందా ఏంటి? అవునమ్మా, నిన్నట్లానే మాంత్రికుడొచ్చి నిన్ను ఎత్తుకుని పోతున్నాడు. ఆ సమయంలో అర్చన రూపం వచ్చి మాంత్రికుడి నుంచి నిన్ను కాపాడింది. నీకు రక్షణ కవచంలా ఉంటానని నీతో ప్రేమగా మాట్లాడింది. నా కళ్ళలోకి 2 రూపాలు ఒకేసారి రావడమేంటి, నిన్ను కాపాడమేంటి, నాకేం అర్థం కావట్లేదు. ఈ కళ చాలా వింతగా ఉంది. ఈ కళ యొక్క ఆంతర్యం నీకు ఇప్పటికైనా అర్థమైందా? ఏంటి? మాంత్రికుడు పదే పదే రావడం, అర్చన రూపం కనిపించడం వెనుకున్న రహస్యం ఏంటంటే, నేను అక్షయ్గా ఉండకూడదు, అర్చనగా ఉండాలని అర్థం. అవునమ్మా, నా రూపం మార్చడానికి నువ్వు అనవసరంగా తొందరపడ్డావు. నన్ను అర్చన రూపంలోనే ఉంచుంటే బాగుండేది. ఇప్పటికైనా అర్థం చేసుకో, నేను ఏ రూపంలో ఉన్నా నీ కూతుర్నే కదా. అర్చనగా ఉండడమే అన్ని విధాల మంచిదేమో. అర్చనగా ఉంటే నానమ్మ కోపం మాత్రమే చూపిస్తుంది, అక్షయ్గా ఉంటే అసహ్యం చూపిస్తుంది. ఆ రూపంతో ఉంటే నాన్న ద్వేషం చూపిస్తాడు, ఈ రూపంతో ఉంటే నా ఎదురుని కూడా తట్టుకోలేడు. గుడి దగ్గరికి వెళ్దాం పదమ్మా. ఎందుకు? అమ్మవారిని ప్రాధేయపడి రూపం మార్చమని అడుగుదాం. దయచేసి నా మాట వినమ్మా, కాదనకమ్మా, ప్లీజ్ అమ్మా. ప్రతిసారి నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నాకు కోపం వస్తుంది. అయినా కలలో వచ్చినవన్నీ నిజం అయిపోతాయా? కలలో కనిపించినవన్నీ కళ్ళ ముందుకొస్తాయని నమ్మకం ఏంటి? కలను ఆధారం చేసుకుని రూపం మార్చుకోవాలని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఈ రూపాన్ని చూసి మీ నానమ్మ నాన్నలు అసహ్యించుకుంటున్నారని అంటున్నావు కదా. ఈ రూపాన్నే వారు బాలదేవతలా ఉన్నావమ్మా అని పొగిడేలా చేస్తాను. ఈ రూపం మా పాలిట వరమమ్మా అని అందరి ముందు ఒప్పుకునేలా చేస్తాను. నువ్వు ఈ రూపంలో ఉన్నా కూడా నీకు అమ్మవారి అండ ఉంటుంది. ఇంకెప్పుడు ఈ రూపం మారాలని మాట్లాడి నన్ను బాధ పెట్టుకో. పడుకో.